నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ, బనగానపల్లి, డోను, పాణ్యం ఈ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వీటిలో ఆళ్లగడ్డ, శ్రీశైలంలో తెలుగుదేశం క్లియర్ కట్ ఎడ్జ్ ఉన్నది. నందికొట్కూరు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నా కానీ మొత్తం ఇప్పుడు మారిపోయింది. నంద్యాల తెలుగుదేశం, బనగానపల్లి తెలుగుదేశం, డోన్లో కొంత కీన్ కాంటెస్ట్ ఉన్నది, పాణ్యంలో కొంత కీన్ కాంటెస్ట్ ఉంది. వీటిలో కొంత వైసీపీకి ఎడ్జి కనపడుతూ ఉన్నది. తెలుగుదేశానికి ఏంటి అంటే అక్కడ కొంత స్థానిక నాయకత్వం వీళ్ళందరి కొంత లోపం ఉన్నది. ఈ లోపం కారణంగా కొంత తెలుగుదేశం వెనకబడ్డట్టుగా కనపడుతూ ఉన్నది. కానీ ఓవరాల్గా చూస్తే మీకు నంద్యాల, బనగానపల్లి ఇవి మొత్తం క్లీన్ స్వీప్ కొడుతూ ఉన్నాయి. సో అందుకని ఆళ్లగడ్డ, శ్రీశైలం కూడా టీడీపీ గెలిస్తే గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ అంచనాలు ఇంకా కొంచెం మారే అవకాశం ఇదైతే కనపడుతున్నది. పార్లమెంటు టీడీపీ గెలుచుకుంటుంటారా? పార్లమెంటు టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. అది ఇవి అసెంబ్లీలు బయటపడతారు. అసెంబ్లీల్లో కొన్ని టగ్ ఆఫర్ ఫైట్ మీకు చెప్పాను. డోను, పాణ్యం లాంటివి 2-3 డోను, పాణ్యం లాంటివి 2 కాన్స్టిట్యున్సీల్లో ఇంకా కొంత ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఇది కూడా అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే బీజేపీ క్యాడర్ ఉంది. బీజేపీకి క్యాడరు బాగా డెవలప్ చేసుకొని ఉన్నారు. తెలుగుదేశం క్యాండిడేట్లు ఏంటంటే ఆ బీజేపీ క్యాడర్ తోటి కలవట్లేదు. ఇది ఇక్కడ ప్రధానంగా ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని కనుక తెలుగుదేశం, బీజేపీ సెటరైట్ చేసుకుంటే మొత్తం ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రభావం కనపడుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీల్లో ప్రభావం కనపడుతుంది. ఇప్పుడు కర్నూలు పార్లమెంటుకి వస్తే కర్నూలు అసెంబ్లీ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఇవి కొంచెం వైసీపీకి కొంచెం ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం కనపడుతున్నది. కానీ కర్నూలులో పరిస్థితి కంప్లీట్గా మారిపోయి ఉన్నది. తెలుగుదేశానికి ఎడ్జి కనపడుతుంది. కర్నూలులో ఏమనుకున్నారంటే ముస్లింలు తెలుగుదేశానికి ఓటేయరు అని వాళ్ళు చాలా ఇదిగా దర్పంగా ప్రదర్శించారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కర్నూలు టౌన్లో ఉన్న ముస్లింలు అందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం వైపు తిరిగిపోవటంతో వాళ్ళు ఏదో బీజేపీతో కలిశారు కదా, మాకు కాకపోతే ఎవరికి ఓటేస్తారు అని వైసీపీ చాలా తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. దాంతో ఇప్పుడు అంతా కూడా తెలుగుదేశానికి ప్లస్ అయిపోయింది. కోడుమూరు సెగ్మెంట్ కూడా మారిపోయింది. ఎమ్మిగనూరు మొత్తం అనూహ్యంగా మీకు అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనపడుతుంది. మంత్రాలయం ఒక్కటి వైసీపీకి ఇప్పటికీ అనుకూలంగానే కనపడుతున్నది. ఆదోనిలో గనక ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే వైసీపీ ఇక్కడ కూడా ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. ఆలేరు, పత్తికొండలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనపడుతున్నది.